ఆచి చికెన్ మసాలా. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోలు ప్రతి సినిమాకి భారీ పారితోషికం అందుకుంటారు. అదే దశాబ్దాలుగా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ అయితే పే చెక్ 100 కోట్ల పైనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అక్షయ్ కుమార్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇందుకే ఏంటా డెసిషన్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో అక్షయ్ కుమార్ నుంచి బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ హిట్ ఒక్కడి కూడా రాలేదు. ఆ మధ్య వరుస డిజాస్టర్లతో నిరాశపరిచిన ఖిలాడి మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన వసూళ్ల పరంగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. సౌత్ సినిమాల డే 1 కలెక్షన్స్ ని అక్షయ్ సినిమాలు ఫుల్ రన్ లో కూడా సాధించలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో తన అప్కమింగ్ సినిమా పేమెంట్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఖిలాడి. ఒక్కో సినిమాకి 100 కోట్ల వరకు పారితోషికం అందుకున్న ఈ స్టార్ హీరో త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న వెల్కమ్ టు ది జంగల్ సినిమాకి జస్ట్ 1,80,00,000 మాత్రమే చార్జ్ చేశారు. నిర్మాత మీద భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అక్షయ్. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ఐపీఆర్ రైట్స్ లో మాత్రం ఏకంగా 72% షేర్ తనకే వెళ్లేలాగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే సినిమా సక్సెస్ అయితే లాభాల్లో మెజారిటీ వాటా నేరుగా హీరో అకౌంట్లోకి వెళ్తుంది. అదే ఫెయిల్ అయితే 1,80,00,000తోనే అక్షయ్ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్నప్పుడు స్టార్ హీరోలు ఇలా నిర్మాతలకి సపోర్ట్ చేయడం మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు.